తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యం లోపల లాల్ నీల్ స్ఫూర్తి ప్రదాతలు పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ కాకి మాధవరావు గారు, మాజీ చీఫ్ సెక్రటరీ ఉమ్మడి రాష్ట్రానికి, వారు ఆవిష్కరించారు. ఇందులో జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర నాయకులు ఎస్ వీరయ్య గారు, మన వినయ్ కుమార్ గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు వినయ్ కుమార్ గారు, ప్రొఫెసర్ నన్మా స్వామి గారు, జలకర శ్రీనివాస్ గారు, ఆనందచారి గారు, వీరంతా పాల్గొన్నారు. ఈ సభకి భూపతి టిపిఎస్కే రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షత వహించారు. ఈ లాల్ నీల్ స్ఫూర్తి ప్రదాతల పుస్తకం ప్రధానంగా ఈ సమాజంలో ఉన్న అభ్యుదయ శక్తులన్నింటినీ ఐక్యపరచాలనే ఉద్దేశంతో రాయబడ్డది. అదేవిధంగా ఒక 10 మంది ప్రదాతలు, స్ఫూర్తి ప్రదాతలని ఎంపిక చేసుకొని మాధవరావు గారు, అదే శంకరన్ గారు, బిసి రామరెడ్డి గారు, సుందరయ్య గారు, ఓంకార్ గారు, కంచా ఇలయ్య గారు, డాక్టర్ ప్రసాదరావు గారు, కత్తి పద్మారావు గారు, వీరందరినీ వారి యొక్క కాంట్రిబ్యూషన్ని సమాజానికి తెలియపరుస్తూ వారి నుంచి మనం ఏమి స్ఫూర్తి పొందాలనే విషయాలని ఆ పుస్తకంలో రాయటం జరిగింది. ఆటోమేటిక్గా దీని యొక్క సారాంశం ఏంటంటే సమాజంలో ఉన్న లాల్ శక్తులు, నీలి శక్తులు ఐక్యం కావాలని ఆ సందేశంతోనే ఈ పుస్తకం రాయటం జరిగింది. తన రాజకీయ జీవితంలో ఎదురైనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఇచ్చినటువంటి తోడ్పాటు, దానివల్ల సాధించినటువంటి అనేక కార్యాలని వివరిస్తూ రాములు గారు ఈ పుస్తకాన్ని రాశారు. చాలా చక్కటి పుస్తకం. సుందరయ్య గారితో మొదలుపెట్టి గద్దర్ వరకు వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళు, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు తనతో చర్చించినటువంటి అంశాలని, తనకు సహాయం చేసినటువంటి విషయాలను, వీటన్నింటినీ కూడా ఆయన్ని పుస్తకంలో రాశారు. మాధవరావు గారు కానివ్వండి, శంకరన్ గారు కానివ్వండి, తర్వాత కతి పద్మారావు, ఇటువంటి వీళ్ళందరితో కూడా తనకున్న పరిచయాల్ని, వాళ్ళతో జరిగినటువంటి చర్చలు, ఇవన్నీ కూడా వారు రాశారు. రాజకీయ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళందరూ కూడా సామాజిక కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు, వీళ్ళిద్దరూ కూడా తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. ఆ ముఖ్యమైనటువంటి పాయింట్స్ రాజకీయ అంశాలు. సుందరయ్య గారు ఆయన్ని 77లో పిలిచి మొదట్లో పనిచేశారు. ఆయన ఎస్ఎఫ్ఐలో, తర్వాత క్రమంగా దూరమయ్యారు, నక్సలైట్లోకి వెళ్ళారు రాములు గారు. తర్వాత 77లో ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ సుందరయ్య గారు పిలిచి మాట్లాడినప్పుడు 2-3 విషయాల్ని, తనకున్నటువంటి భిన్నాభిప్రాయాల్ని సుందరయ్య గారి ముందు పెట్టారు. అందులో భూ సమస్య పరిష్కారం అయిపోయింది, భూమి గురించి మనం పట్టించుకోనక్కర్లేదు, తర్వాత సామాజిక అంశాలు, ఇటువంటి అన్ని అంశాలు మాట్లాడారు. దాని మీద అక్కడ ఆయనతో పాటు సుందరయ్య గారితో పాటు ఉన్న మోటో హనుమంతరావు గారు, లావు బాలగంగాధరరావు గారు, వీళ్ళు కూడా భిన్నాభిప్రాయాలనే రాములు గారి అభిప్రాయంతో. మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ అవి ఆచరణలో తేలాల్సిందే, కనుక నువ్వు వచ్చి పార్టీలో పనిచేయటం మొదలుపెట్టు అని చెప్పారు. ఆ విధంగా అంత గొప్ప నాయకుడితో సుందరయ్య గారు కూర్చున్న సందర్భంలో కూడా తన అభిప్రాయాన్ని క్లియర్ గా, భూమి సమస్య కానీ, సామాజిక సమస్య కానీ, ఈ అంశాల మీద ఆయన క్లియర్ గా చెప్పిన తర్వాతనే పార్టీలోకి రావటం, పనిచేయటం అనేటువంటిది జరిగింది. ఆ స్పష్టత అనేది ఈ పుస్తకంలో మనకి కనిపిస్తుంది. అది అన్ని సందర్భాల్లోనూ అది కనిపిస్తూనే ఉంటుంది. అదే ఒరవడి ఈ పుస్తకంలో మనం ఎంచుకున్నటువంటి వ్యక్తులను గురించి చూసినా కూడా అదే ఇది మనకి కనిపిస్తుంది. అది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ గా నేను భావిస్తున్నాను. తర్వాత పుస్తకంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు వస్తుంటాయి, ముఖ్యంగా కులాంతర వివాహాలకు సంబంధించినటువంటి సమస్యలు.
నాకు కూడా అది నా మీద కూడా అటువంటి కంప్లైంట్స్ కొన్ని వచ్చినాయి. ఆ సమస్య ఏంటంటే పార్టీలో పనిచేసేటువంటి ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. యువతి క్యాస్ట్ పెద్ద క్యాస్ట్, యువకుడు చిన్న క్యాస్ట్. యువతి నాన్నకి పెళ్లి చేయడానికి ఇష్టం లేదు. ఇది వీళ్ళు ఆ ఇద్దరు కలిసి వరంగల్కి వచ్చారు. సుందరయ్య గారు రాములు గారికి ఫోన్ చేసి వాళ్ళ విషయాలు ఏమిటో కనుక్కొని చెప్పు అన్నారు. వీళ్ళు రాములు గారు మదన్ ఎస్ఎఫ్ఐకి నగర అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన సరే ఆల్ ఇండియా అధ్యక్షుడు, స్టేట్ అధ్యక్షుడిగా ఉండేవాడు. వాళ్ళిద్దరు మాట్లాడారు. తర్వాత సుందరయ్య గారికి రిపోర్ట్ చేశారు. సుందరయ్య గారు ఏమన్నారంటే వాళ్ళిద్దరు లీడర్స్ వీళ్ళందరూ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు సీరియస్ గా ఉంటే మనమే వివాహం జరిపించాలి అని చెప్పారు. అట్లా వివాహం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే పార్టీలో కులాంతర వివాహాల పట్ల ఎటువంటి అభిప్రాయంతో ఉండాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అది చాలా అవసరం. సుందరయ్య గారు కూడా కులాంతర వివాహం, మతాంతర వివాహమే అయింది. సుందరయ్య గారి వైఫ్ లీలమ్మ గారు, ఆమె యాక్చువల్ పేరు లైలా, ఫాదర్ ముస్లిం, మదర్ హిందూ. సో అట్లా చూసుకుంటే ఆయన మతాంతరం, కులాంతరం, రాష్ట్రాంతరం అన్ని అంతరాలని దాటి పెళ్లి చేసుకున్నటువంటి వాడు సుందరయ్య గారు. కానీ అది ఇంకా కిందికి వస్తున్నప్పుడు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని ఆ ఇన్సిడెంట్ ని ఇందులో పేర్కొన్నారు రాములు గారు. చాలా మంచి పని చేశారు అటువంటి ఇన్సిడెంట్ ని పేర్కొనడం వల్ల అని నాకు అనిపించింది. అదేవిధంగా సుందరయ్య గారు స్త్రీల పట్ల కూడా ఎట్లా ఉండాలి అనేటువంటిది చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఆయనకు ఏదైనా పత్రికలో మానభంగం చేశారు, చెరిచారు అన్న పదాలు వినపడితే చాలా కోపం వచ్చేది ఆయన. మానభంగం ఎట్లుందేంటి? మానం వాడికి పోయి ఉండాలి కానీ ఈ అమ్మాయిని ఎట్లా పోతుంది? రేపు గురైనటువంటి అమ్మాయి మానం ఎట్లా చెడిపోతుంది? మానం చెడిపోతే వాడికి చెడిపోవాలి. తర్వాత చెరచడం అనేది ఏంటి? వాడి చెడిందా ఈ అమ్మాయి చెడిందా? వాడి కదా చెడింది, అమ్మాయిని చేర్చడం అంటారేంటి అని ప్రశ్నించేవాడు. అత్యాచారం అనేది తప్ప ఆయన ఈ వాజ్ వెరీ పర్టికులర్. నేను రిపోర్టర్ గా కూడా చాలా జాగ్రత్తగా ఇటు వచ్చినప్పుడు అంతకుముందే విన్నాను కనుక అత్యాచారం అనేటువంటి మాటని మాట్లాడేవారు. అట్లా కొన్ని సామాజిక అంశాల మీద చాలా స్పష్టత, ఇటువంటివన్నీ కూడా మనకి ఇందులో కనపడతాయి. అదేవిధంగా తర్వాత ఆయన సుందరయ్య గారి గురించి జ్యోతిబాసు తన ఆటోబయోగ్రఫీలో అందరికీ ఒక పేరా 2 పేరాలే రాశారు. సుందరయ్య గారి గురించి కూడా 2 పేరాలే ఉన్నాయి జ్యోతిబాసు ఆయన ఆటోబయోగ్రఫీలో. అందులో రాసింది ఏంటంటే భారతదేశంలో ఎవరికి లేనంత జియోగ్రాఫికల్ నాలెడ్జ్ సుందరయ్య గారికి ఉంది అని చెప్పి రాశారు.